గాంధీజీ స్వయంగా మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తున్నారు? ఏముంది, మనందరినీ బుజ్జగించడానికి అయి ఉంటుంది. ఆయన మాటలకి లొంగకండి. ఆయనేం దేవుడు కాదు. మనం మన మాట మీద ఉండాలి. అవునవును. నమస్కారం. నమస్కారం. బాపూజీ మేడ మీద ఉన్నారు. నమస్కారం. నమస్కారం. నువ్వులు ఉడకడంలో నీ ప్రావీణ్యం ఎంతవరకు వచ్చింది మీరాబెన్? ఇంకా నేర్చుకుంటున్నాను బాపు. బాగుంది. నువ్వు నువ్వులు బాగానే ఉడుకుతున్నావు. ఇంకొంచెం నిపుణురాలి అవుతావు. ఆ, బాగుంది బాగుంది. ఆ, అలాగే బాపూజీ, అలాగే. బాపూజీ, ఉమ్, డాక్టర్ అంబేద్కర్ వచ్చారు. ఆ, అవును, డాక్టర్ అంబేద్కర్. నన్ను మీరెందుకు కలవాలనుకున్నారు? గాంధీజీ మీరే నన్ను రమ్మని కబురు చేశారు. అవును అవును కదూ. మీకు నా మీద కాంగ్రెస్ మీద ఏవో దురభిప్రాయాలున్నాయని తెలిసింది. నన్ను చెప్పనివ్వండి. నా చిన్నతనం నుంచి ఈ ఎంటరానితనం అనే సమస్య నన్ను కలవరపెడుతూనే ఉంది. అప్పటికి మీరు పుట్టి కూడా ఉండరు డాక్టర్ అంబేద్కర్. నా ప్రయత్నం వల్లే ఈ సమస్యకి కాంగ్రెస్లో పెద్దపీట వేశారు. అది మాత్రమే కాదు, ఈ అంటరాని వారి అభ్యుదయం కోసం దాదాపు 20 లక్షల రూపాయలకు పైగా మేం ఖర్చు పెట్టాం. అయినా మీలాంటి వారు నాపైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెంచుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా దృష్టిలో కాంగ్రెస్ కేవలం నామమాత్రంగా గుర్తించింది ఈ సమస్యను. ఏం ప్రయోజనం? అర్థం లేని ప్రకటనలు చేస్తోంది. మీరు కాంగ్రెస్ 20 లక్షలు ఖర్చు చేసిందన్నారు. నా ఉద్దేశంలో అది వృధా. కాంగ్రెస్కు నిజంగా నిజాయితీ అనేది ఉంటే అంటరాని తన రూపుమాపడానికి సభ్యుడు కావడానికి షరతుగా పెట్టుండాలి. ఖద్దరు కట్టుకోవడం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం మనసు మార్చుకోవడం లేదని మీరంటారు. అసలు హిందువులే మనసు మార్చుకోవడం లేదని నేనంటాను. వారంత మూర్ఖపు పట్టుదలతో ఉన్నంత వరకు మేము హిందువులని గాని కాంగ్రెస్ను గాని ఏ మహాత్ముడినైనా నమ్మం. చరిత్ర చెప్తోంది, మహాత్ములంటే కేవలం భ్రమలో కనిపించే రూపాలని. వారు సమస్యను సృష్టిస్తారు కానీ పరిష్కరించరు. గాంధీజీ, నాకు మాతృదేశం లేదు. ఇది మీ మాతృదేశమేగా డాక్టర్ అంబేద్కర్. నాకందిన సమాచారం మేరకు మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగాన్ని బట్టి మీరు సిసలైన దేశభక్తులని తెలుస్తోంది. ఇక్కడ మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తుంటే ఇది మా మాతృదేశం ఎలా అనగలం? ఇక్కడ ఎదుర్కొంటున్న అన్యాయాలు, అక్రమాలు, కోకొల్లలు. మా వల్ల అనుకోనిది జరిగితే ఆ తప్పు ఈ దేశానిదే గాని మాది కాదు. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించి నన్ను దేశద్రోహి అంటే మీరు దేశభక్తుడు అంటున్నారు. నేను ప్రయత్నించేది దేశ ప్రయోజనాలకు హాని కలగకుండా నా వాళ్ళకి కావలసిన ప్రాథమిక మానవ హక్కులు సాధించాలని మాత్రమే. మీరు నాకు ఏ విధమైన ముద్ర వేసినా దాని గురించి నాకు దిగులు లేదు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు డాక్టర్? మహమ్మదీయులు, సిక్కుల యొక్క రాజకీయ హక్కులను పరిరక్షించడానికి మీరు అంగీకరించారు. వారు రాజకీయంగా, ఆర్థికంగా అస్పృశ్యుల కంటే ముందున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అస్పృశ్యులకి కూడా అదే విధమైన పరిరక్షణను సూచించింది. దీని గురించి మీ అభిప్రాయం? అస్పృశ్యులు హిందువులతో రాజకీయ విభజన పొందడానికి నేను వ్యతిరేకిని. అది నా ఉద్దేశంలో ఆత్మహత్యతో సమానం. సూటిగా అభిప్రాయం చెప్పినందుకు సంతోషం. ఈ కీలక సమస్యపై మన అభిప్రాయాలు తేట తెల్లమయ్యాయి. నేను సెలవు తీసుకుంటాను గాంధీజీ. ఎంత అసహనం! మహాదేవ్ భాయ్, బాపు, తనకి మాతృదేశం లేదని చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి? బహుశా ఆయన మహర్ కాబట్టి అలా డాక్టర్ అంబేద్కర్ మహరా అని ప్రపంచం అంతటికీ తెలుసు బాపు. ప్రపంచం అంతటికీ తెలిసి ఉండొచ్చు, కానీ నాకు తెలీదే. ఈ విషయం నాతో ఎవరు ఎందుకు చెప్పలేదు? నేను ఇంకా ఆయన అభ్యుదయ భావాలు గల పూనా బ్రాహ్మణుడు అనుకున్నాను.
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీ గారు నేడు లండన్ బయలుదేరి వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులు ప్రజలచే కాక బ్రిటిష్ ప్రభుత్వంచే ఎన్నిక చేయబడ్డారని వారు తెలిపారు. గాంధీ గారి రాకతో మా స్థితిగతులేమీ పెద్దగా మారవు. మాకు కావాల్సింది అస్పృశ్యులకు రాజకీయాధికారాలు ఇచ్చి బలవంతులు చేయడం, అదొకటే దారి. కానీ డాక్టర్ అంబేద్కర్ అంటరాని వారి స్థితిగతులను విద్య మార్చగలుగుతుందని మీరు అనుకోవడం లేదా? మీరు గాంధీ గారితో మాట్లాడొచ్చారా? మాలో నేనే ఎక్కువగా చదువుకున్నవాడిని. అయినా నేను సమాజంలో అంటరాని వాడిగానే చూడబడుతున్నాను. మీరు అడగాలనుకుంటున్న కోరికలేమిటి? మేము కోరేది సవర్ణ హిందువులకు మాకు మధ్య సంపూర్ణ విభజన. అది మీరు ఎలా సాధించాలనుకుంటున్నారు? భవిష్యత్ భారత రాజ్యాంగంలో అస్పృశ్యులకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ అంటరానితనాన్ని చట్ట వ్యతిరేకమని శిక్షార్హమని చేర్చాలి. ప్రత్యేక ఎన్నికల విధానం ఈ కళంకాన్ని శాశ్వతం చేస్తుంది. అంటరాని వారు అంటరాని వారిగానే మిగిలిపోతారని గాంధీ గారు అంటున్నారు. అంటే అనివ్వండి. తరతరాలుగా మనసుల్లో పేరుకుపోయిన కల్మషాన్ని అంత తేలిగ్గా తుడిచేయలేరు. నిరంకుశులు రక్షకులు కాలేరు. అందుకే నేను రాజకీయ అధికారాన్ని కోరేది. తీపి కబుర్లు, దాన ధర్మాలు, శుష్క వాగ్దానాలు కాదు. అధ్యక్ష, మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించే ఇక్కడకు విచ్చేసిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మహమ్మదీయులకు, సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి మనం అంగీకరించాం. అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కానీ అంటరాని వారికి సంబంధించినంత వరకు నేను, కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్పృశ్యులు కూడా హిందూ మతంలో ఒక భాగమే. వారిని దాని నుంచి వేరు చేయకూడదు. ధన్యవాదాలు. మన మీద యుద్ధ ప్రకటన. అసలు ఏమైంది? ఆయన మైనారిటీ కమిటీకి వాయిదా అడిగారు. ఆయన మహమ్మదీయులతో ఏదో ఏర్పాటు చేసుకున్నారని విన్నాను. ఎలాంటి ఏర్పాటు? మహమ్మదీయులు మమ్మల్ని వ్యతిరేకిస్తే వారి 14 సూత్రాల నిబంధనావళిని కాంగ్రెస్ అంగీకరిస్తుంది. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో నాకెంత మాత్రం అర్థం కావడం లేదు. ఆయన గొప్ప మహర్షి లాంటి వారు. మీ పోరాటంలోని న్యాయాన్ని ఆయన తప్పక గుర్తిస్తారు. మహర్ష ఆయన కాకలు తీరిన రాజకీయవేత్త. అన్ని విఫలమైతే కుట్ర పనడానికి కూడా వెనకాడు గాంధీ గారు. ప్రధానమంత్రి వర్య, మిత్రులారా, ఈ కులాల సమస్యకు చర్చల ద్వారా మనం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో విఫలమైనట్టు ప్రకటించడానికి నేను చాలా చింతిస్తున్నాను. అనివార్యమైన ఈ వైఫల్యానికి కారణం ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులు ప్రభుత్వంచే నియమింపబడ్డవారే కాని ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాకపోవడమే. కాంగ్రెస్ దృష్టిలో అస్పృశ్యులతో సహా యావత్ జాతికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక. అధ్యక్ష, నాకెలాంటి అనుమానం లేదు. నేను పూర్తిగా మా కులస్తుల కోర్కెలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నాకంటే కాంగ్రెసే అణచివేయబడ్డ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోందని మహాత్ములన్నారు. నేనిక్కడ అనేది ఒకటే. అది బాధ్యత లేని వాళ్ళు చెప్పే ఎన్నో తప్పుడు అభిప్రాయాల్లో ఒకటి. ఈ టెలిగ్రాములు నాకు భారతదేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ ఉద్యమంపై నమ్మకం లేదంటూ అణచివేయబడ్డ వర్గాల వారు పంపారు. కాంగ్రెస్ ఆచరించే విధానాలను వారు ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి వర్య, ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. అణచివేయబడ్డ వర్గాల వారు భారతదేశంలో అధికారం వారికే కావాలని కోరడం లేదు. భారతదేశంలో అధికారం ఇవ్వడం జరిగితే అది కొందరు నిరంకుశులైన వారి చేతుల్లోకి, స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా అన్ని కులాల వారి మధ్య సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. అస్పృశ్యత నిర్మూలన అంతిమ దశలో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ పరిస్థితుల్లో వారికి ప్రత్యేక ఎన్నికలు గతాన్ని శాశ్వతం చేస్తాయి. నేను భారతదేశం అంతటా తిరిగి అస్పృశ్యతను రూపుమాపడానికి అవలంబించాల్సిన మార్గం ఇది కాదని వారికి నచ్చజెపుతాను.
అస్పృశ్యత సమూలంగా నశించడానికి హిందూత్వం అంతమైనా పర్వాలేదు. డాక్టర్ అంబేద్కర్ అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకి ఎదురైన ఎన్నో సంఘటనలు, చేదు అనుభవాలు ఆయన మనసు మీద తీవ్రంగా చెరగని ముద్ర వేయడం వల్ల ఆయన తప్పుదారి పడుతున్నారని నేను భావిస్తున్నాను. భారతదేశంలో నివసిస్తున్న అంటరాని వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు డాక్టర్ అంబేద్కర్ మాట్లాడడం అసమంజసంగా ఉంది. వాస్తవానికి నేనే వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంటరాని వారి రాజకీయ హక్కుల గురించి మాట్లాడే వారికి భారతదేశం గురించి సరిగ్గా తెలియదు. అందుచేత ఇటువంటి రాజకీయ విభజనను నేను బ్రతికుండగా అంగీకరించను. సెలవు. రాజ్యాంగ నిర్మాణంలో కుల వ్యవస్థ అడ్డు రావటాన్ని ప్రభుత్వం ఎంత మాత్రమూ సహించదు. దయుంచి ఈ కుల వ్యవస్థను పెద్దది చేసి దానికి అతిగా ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి. ఈ పరిస్థితిలో ఈ సమస్యపై చర్చించడానికి ఇక్కడకు విచ్చేసిన మీలో ప్రతి ఒక్కరూ కుల వైషమ్య పరిష్కార బాధ్యతలను పూర్తిగా నాకు అప్పగిస్తూ నేను తీసుకునే నిర్ణయానికి యథాతథంగా కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయండి. బ్రిటిష్ ప్రధాని శ్రీ మెక్డొనాల్డ్ అణచివేయబడ్డ వర్గాల వారికి ప్రత్యేక స్థానాలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీని వలన ఇండియా రాజకీయంగా విభజించబడుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. అందుచేత అణిచివేయబడిన జనాభా నిష్పత్తి ప్రకారం లెజిస్లేచర్లో ప్రాతినిధ్యం కల్పించి వారి హక్కులకు రక్షణ కల్పించడం మా ధర్మంగా భావిస్తున్నాను. నా ఈ సమాధానంలోనే ప్రభుత్వ నిర్ణయం కూడా ఉందని మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. అంతేకాదు గాంధీజీ, మీ ఆలోచన విధానం నిజంగా న్యాయపరంగా ఉన్నదా అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇట్లు భవదీయుడు రామ్సే మెక్డొనాల్డ్. మెక్డొనాల్డ్ ప్రత్యేక ఎన్నికల విధానాన్ని మంజూరు చేయడాన్ని గాంధీజీ జీర్ణించుకోలేకపోతున్నారు. మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు కూడా ప్రత్యేక ఎన్నికల విధానం పొందారు. వారి విషయంలో లేని అభ్యంతరం మన విషయంలో మాత్రం ఆయనకి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మహాత్ముడి ఆలోచనలు ఏమిటో మనకు అసలు అంతుపట్టడం లేదు నాయక్. కానీ మహాత్ముడైన కాంగ్రెస్ అయినా చిరంజీవులు కారు. మహాత్మునితో పోరాటం కంటే అంటరానితనాన్ని రూపుమాపడానికి నడుం కట్టానంటున్న ఆయన నిజాయితీని మీరెందుకు నమ్మకూడదు? అనాదిగా భారతదేశంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎందరో మహాత్ములు నడుం కట్టారు. కానీ వారందరూ ఆ పనిలో విఫలమయ్యారు. మహాత్ములెందరో వచ్చారు, మహాత్ములెందరో వెళ్ళారు. కానీ అంటరాని వారు అంటరాని వారిగానే మిగిలిపోయారు. నన్నెందుకు ప్రశాంతంగా ఉండనివ్వరు? నాకు చాలా పనుంది. అక్కడ గాంధీ గారు చచ్చిపోతుంటే ఈ పెద్ద మనిషి ప్రశాంతత కోరుతున్నాడు. మీరోసారి పూనా వెళ్ళి మహాత్ముడిని కలుసుకోవచ్చుగా. ఎందుకు? నేను అనుకున్నది ఆయనతో చెప్పాను. నన్ను పనిచేసుకోనివ్వండి. నాకు రేపు కోర్టులో ఓ ముఖ్యమైన కేసుంది. గాంధీ గారి ప్రాణాల కంటే నీకు సంపాదనే ముఖ్యమైపోయిందా? మేడం పెరిన్ అండ్ మిస్టర్ తక్కర్, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదు. మీ నాయకులు రోజు గడవడం కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ నేను పనిచేయకపోతే నేను నా కుటుంబంతో సహా పస్తులుంటాను. దయ్యుంచి నన్ను వదిలేయండి. డాక్టర్ అంబేద్కర్, మహాత్ముని ప్రాణాలు ఎలాగైనా కాపాడమని మాకు ప్రపంచం నలుమూల నుంచి టెలిగ్రామ్లు వస్తున్నాయి. మహాత్ముని ప్రాణాలు కాపాడాల్సిందే, కానీ మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తారు? గాంధీజీ ప్రాణాన్ని మా వాళ్ల కోరికలకి పరంగా ఎందుకు పెడతారు? నన్ను దీపపు స్తంభానికి ఉరేసిన
గాంధీ ప్రాణాలు కాపాడడానికి నేను మా వాళ్ళకి ద్రోహం చెయ్యను. ఆయన నిరాహార దీక్షను 1 వారం వాయిదా వేసుకోమని గాంధీని కోరడం మంచిది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం వెతకచ్చు. గాంధీజీకి ప్రజల్ని తన వైపు తిప్పుకోగల మనోబలం ఉంది. మనం కూడా మన మనోబలాన్ని చూపాలి. నిరాహార దీక్షతో ఆయన మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. ఎవరు? వాణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయనేవి తినకుండానే తిప్పి పంపించేస్తున్నారు. నాకు తెలుసు, ఇంగ్లాండ్లో ఉండగానే ఆయనకు సుస్థి చేసుంటుంది. కూర్చో. ఎందుకు నిన్ను నువ్వే చంపుకుంటావు? నాకు అసలే ఇక్కడ బోల్డ్ సమస్యలు. కొంచెమన్నా తినరా? 12 అవుతోంది. నిరాహార దీక్ష మొదలై ఉంటుంది. బాపు, సంతోషం. ఇకిప్పుడు దేవునితో నా పోరాటం ప్రారంభమవుతుంది. మీరు విశ్రాంతి తీసుకోవడానికి ముందుగా పాత్రికేయులు మిమ్మల్ని చూడాలంటున్నారు. రాము, అమ్మయ్యా, పడుకో పడుకో పడుకో. లేవద్దు. తినడానికి ఏమైనా వద్దు. తీసుకురామా? నువ్వు పడుకో, ఆయనకి భోజనం నేను తీసుకొస్తాను. పడుకో. మందులు సరిగ్గా వేసుకుంటున్నావా? గాంధీ గారితో ఎందుకు గొడవ పడుతున్నారా? తప్పదురా. అలా ఉండకపోతే మన జీవితాలు నిరర్థకమవుతాయి. పేనలా, అందులో నష్టం ఏం లేదు. కానీ ముందు నేను డాక్టర్ అంబేద్కర్ని కలవాలి. అదిగో వచ్చేసారు. నమస్కారం. నమస్కారం. అటు పదండి. గాంధీజీ, మీ వైఖరి మా పట్ల న్యాయంగా లేదు. ఏం చెయ్యను? మీరు సూచించేదేమిటి? నష్టపరిహారం, ప్రత్యేక ఎన్నికల విధానం వదులుకుంటున్నందుకు. తెలుసు, రిజర్వ్డ్ సీట్లు. సంఖ్య విషయంలో సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఒక్క విషయం మీకు చెప్పాలి, నేను కూడా మీ వాడినే. మీరు పుట్టుకతో అస్పృశ్యులైతే అంటరాని వాడిగా పుట్టకపోయినా నేను వారికి దత్తపుత్రుణ్ణి. మీరు నా ప్రాణం కాపాడాలనుకుంటున్నట్టు నాకు తెలుసు. అవును గాంధీజీ, చూడండి, నేను ప్రత్యేక ఎన్నికల విధానానికి సిద్ధాంతపరంగా పట్టుపట్టట్లేదు. నా ఉద్దేశంలో మైనారిటీలు లెజిస్లేచర్కి తమ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులను ఎన్నుకోవాలి కానీ ఎవరిని నియమించకూడదు.
చాలా బాగుంది. కొన్ని స్థానాలకి పేనలు, ఇతర స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు ఎందుకు? ఖచ్చితంగా ఆ విధానం అణచివేయబడ్డ వర్గాలకు, ఇతర వర్గాలకు మధ్య విభజన సృష్టిస్తుంది. అన్ని స్థానాలకి ప్రాథమిక ఎన్నికలు ప్యానల్ విధానంలో ఎందుకు జరగకూడదు? సరే, ఈ మీ ఆలోచనతో నేను అంగీకరిస్తాను. మంచిది. ఇప్పుడు 2 బదులు 5 ప్యానల్ ఏర్పాటు చేయండి. నేను మీకు మాటిస్తున్నాను అంబేద్కర్, ఈ క్షణం నుంచి నా ప్రాణాలు ఉన్నంత వరకు అస్పృశ్యతను సమూలంగా రూపుమాపడానికే నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఇక మీరు ఇతర వివరాలు ఈ మిత్రులతో చర్చించండి. నేను నా సహచరులతో చర్చించాను. 126 స్థానాలకు మించి వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు డాక్టర్ అంబేద్కర్. ఖచ్చితంగా మాకు 197 స్థానాలు కావాలి. మీకు బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయని నేను ముందుగానే హెచ్చరించానుగా డాక్టర్. అయితే 148 స్థానాలకు కేంద్ర అసెంబ్లీలో 10% హిందూ స్థానాలకి అంగీకరిస్తున్నాం. ప్రాథమిక ఎన్నికలు 10 ఏళ్లకొకసారి జరగాలి. తదుపరి 15 ఏళ్లకు రిజర్వ్ నియోజకవర్గాల సమస్యను రిఫరెండం ద్వారా పరిష్కరించాలి. డాక్టర్ అంబేద్కర్, ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాలను కొనసాగించే నిర్ణయాన్ని అణగదొక్కబడ్డ వారి ఇష్టానికే వదిలేస్తే అది శాశ్వతమైపోతుంది. అదీ కాక మీరు 25 సంవత్సరాలకు రెఫరెండం అడుగుతున్నారు. అంటరానితనం అన్నది వచ్చే 20 సంవత్సరాలలో రూపుమాపబడుతుందని నేను నమ్మను. ప్రజా అభిప్రాయాన్ని ఎదుర్కోగలిగితే ఖచ్చితంగా సవర్ణ హిందువులకు అంటరాని వారి పట్ల ఉన్న అమానుష వైఖరిని మార్చుకునేలా చేస్తుంది. డాక్టర్ అంబేద్కర్, దయించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గాంధీజీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే ఏమిటి? క్షమించండి. పర్వాలేదు, ఎవరినైనా శుభ్రం చేయమంటాను. దేవదాస్, బాపూజీ ఎలా ఉన్నారు? ఆయన పరిస్థితి విషమిస్తుందని డాక్టర్లు అన్నారు. ఆయనకి రక్తపోటు తక్కువగా ఉందట. సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నారు. దేవదాస్ చెప్పింది విన్నారుగా. డాక్టర్ అంబేద్కర్, ప్లీజ్ రిఫరెండం వద్దు, ప్లీజ్. నేను చాలా వెసులుబాట్లు ఇచ్చాను బాపూజీ. 197 నుంచి 150 స్థానాలు, కేంద్ర లెజిస్లేచర్లో 18%, ప్యానల్లో 4. గాంధీజీ అస్పృశ్యత ఇంకో 15-20 ఏళ్లలో మాయం కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందువల్ల అణచివేయబడ్డ వర్గాలకు ఈ సమస్యపై 10 సంవత్సరాలకు రెఫరెండం కోరాను. కానీ అందుకు వీళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంతవరకు సవర్ణ హిందువుల వైఖరిని పరీక్షించాలన్న మీ ఉద్దేశం? అది మంచిది, కానీ అంతకాలం ఎందుకు? 5 ఏళ్ళు చాలవా? అంటరాని వారు అనాదిగా సవర్ణ హిందువుల అఘాయిత్యాల వల్ల పడుతున్న బాధలు, అనుభవిస్తున్న కష్టాల గురించి మీకు తెలీదా? కేవలం 5 ఏళ్లలో బాపూజీ... అవును, నాకు తెలుసు.
మీ హక్కులను మీరు కాపాడుకోవాలి. కానీ ఈ మరణశయ్యపై నుంచి మిమ్మల్ని కాస్త ఉదారంగా ఉండమని కోరుతున్నాను. నేను సవర్ణ హిందువుల యొక్క కనువిప్పు కోసం చూస్తున్నాను. వారి అంతరాత్మలు జాగృతమయ్యాయి అంబేద్కర్. ఈ స్థితిలో చట్టపరమైన చర్యలు ఆత్మశుద్ధిని, స్వయం ప్రక్షాళనను మరింత జాప్యం చేస్తాయి. కానీ బాపూజీ, సరే, మీరు కోరినట్టే రెఫరెండం, కానీ 5 ఏళ్లలోపే. 5 ఏళ్ళ నా ప్రాణాల. డాక్టర్ అంబేద్కర్, ఇక బయలుదేరదాం. చిరకాలంగా అంబేద్కర్కు గాంధీకి మధ్యనున్న అభిప్రాయ భేదాలు పూనా ఒప్పందంతో ఓ కొలిక్కి వచ్చాయి. రిఫరెండం నిబంధన లేకుండా డాక్టర్ అంబేద్కర్ సంతకం చేయడానికి అంగీకరించారు. వారు పండిట్ మాలవీయ ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అంతటితో గాంధీ గారు తమ సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించుకుంటారు. డాక్టర్ అంబేద్కర్, మీరు మరోసారి పెద్ద అలజడి సృష్టించారు. ఏం చెప్పను మిస్ ఎప్స్టైన్, అంతా నా దురదృష్టం అనుకుంటాను. ఈనాడు హిందూ ఇండియాలో నాకంటే ద్వేషించబడే వ్యక్తి మరొకడు ఉంటానంటే అది అతిశయోక్తి కాదు. నన్ను దేశద్రోహిగా అందరూ చిత్రీకరించారు. హిందుత్వ వినాశకుడిగా బద్ధశత్రువుగా చూస్తున్నారు. కానీ ఇదంతా సద్దుమణిగాక భవిష్యత్తులో చరిత్రకారులు నా జీవితాన్నే కనుక సమీక్షిస్తే అప్పుడు దేశానికి నే చేసిన సేవలు గుర్తిస్తారేమో. ఒకవేళ వాళ్ళు గుర్తించలేదంటే నేనేం చేయగలను? నేను చేసిన పని మీద అణచబడ్డ వర్గాల వారికి సడలని నమ్మకం ఉంది. వాళ్ళు తప్పకుండా నన్ను వారి గుండెల్లో పదిలపరుచుకుంటారు. డాక్టర్ అంబేద్కర్, సుబ్బరాయన్ అయ్యంగార్ల ఆలయ ప్రవేశ బిల్లుకి మీరు మద్దతు ప్రకటిస్తారనే ఇక్కడికి పిలిపించాను. నేను ఆలయ ప్రవేశ బిల్లుని అంగీకరిస్తే చాతుర్వర్ణ కుల వ్యవస్థను రద్దు చేయాలని ఆందోళన ప్రారంభిస్తాను. ఎవరిని సమర్థిస్తారు? నేను చాతుర్వర్ణాలని అంగీకరించాననుకోండి, మీ ఉద్దేశం ఎలా ఉంటుంది? బ్రాహ్మణ, క్షత్రియ, నా దురదృష్ట సోదర సోదరీమణులారా, 10 సంవత్సరాల మన ఉద్యమాన్ని సింహావలోకనం చేసుకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది. చాలు, మనమే మూగ జంతువులం కావు. ఈ వైషమ్యాలకు, ఘాతుకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యింది. మనకు తగిలించిన ఈ కులాల సంకెళ్లను తెంచుకుందాం. ఈ సామాజిక చెరసాలను ధ్వంసం చేద్దాం. సమాన హోదాను,
సమాన అవకాశాలను కల్పించే కొత్త మతాన్ని ఎన్నుకుందాం. దురదృష్టవశాత్తు నేను హిందూ అస్పృశ్యుడిగా పుట్టాను. దాని కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఈ హేయమైన పరిస్థితుల్లో జీవించడాన్ని కాదని తిరస్కరించే హక్కు నాకుంది. నేను పుట్టుకతో హిందువునైనా ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుగా చావను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. మతం అనేది వేసుకునే చొక్కా లాంటిదో ఇల్లు లాంటిదో కాదు, ఇష్టానుసారం మార్చడానికి. భౌతికానికి అతీతమైనది, మనసు కంటే ఉన్నతమైనది ఈ మతం అంటే. డాక్టర్ అంబేద్కర్ ఆవేశం అతని దృక్పథంపై పొరలు కమ్మింది. చదువురాని లక్షలాది మంది హరిజనులు అతని మాట వినిపించుకోరు. వారి జీవితాలు మంచికో చెడుకో సవర్ణ హిందువులతోనే ముడిపడి ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ ప్రమాణాలతో చూస్తే ప్రపంచంలో ప్రతి మతమూ విఫలమవుతుంది. పత్రికలు ఇప్పుడు ఆయన్ని ఏమని అభివర్ణించినా, ప్రజలు ఆయనపై ఏ రకమైన ముద్ర వేసినా, భవిష్యత్తులో తన పేరును చిరస్మరణీయం చేసుకోకుండా ఉండడు. మంత్రుల జాబితా మీకు తృప్తిగా ఉందా బాపు? నమస్కారం. నమస్తే. న్యాయశాఖ ఎవరికిచ్చారు జవహర్? రాజ్యాంగ నిర్మాణం ఎవరు చేస్తున్నారు? రాజ్యాంగ నిర్మాణం కోసం ప్రపంచంలోని నిపుణులందరినీ సంప్రదిస్తున్నాం. ప్రపంచం అంతానా? స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణాన్ని ఒక బాధితుడే చేయగలడని నా ఉద్దేశం. డాక్టర్ అంబేద్కర్ అయితే ఎలా ఉంటుంది? ఆ?